వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, నిన్నైతే ఇక వర్షము కొడుతుంది అని మేమైతే సిరీస్ మధ్యలోనే ఆపేసినాం కదా. సో అక్కడి నుండి అయితే కంటిన్యూయేషన్ అయితే చేయబోతున్నాం అన్నమాట. మీకు సిరీస్ నచ్చుతుందని చాలా కామెంట్స్ వస్తున్నాయి, కానీ చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి దోస్తులు. మాకు అదే బాధాకరం అవుతుంది. ప్లీజ్ దోస్తులు, ఖచ్చితంగా మన మధ్యాహ్నం సిరీస్ యూజ్ వాళ్ళు అందరూ ఈ సిరీస్ ని చూసి ఎంజాయ్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు, జరా లైకులు కొట్టుర్రి. లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు. ఇక మాకు కూడా మంచిగా అనిపిస్తుంది దోస్తులు. ప్లీజ్ మిమ్మల్ని కోరుకునేది ఒకటే దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. అలాగే హైప్స్ అయితే ఇవ్వండి. నేను ఈ ఏషం ఎందుకు వేసిన అంటే షేన్లకు వచ్చినా అని ఏషం వేసిన దోస్తులు. మరి లేట్ ఎందుకు? ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల పార్ట్ 4 అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటాయి దోస్తులు. ఏది చేసినా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే చేస్తున్నాము. మరి లేట్ ఎందుకు? లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందా బిడ్డ, సాగంలోనే దొడ్డి కత్తాందా ఏంటి? లేచొస్తాను. అవ్వ దొడ్డికచ్చుడు కాదే, నడవంతా నొచ్చి పాడైతుంది. ఈ చెత్త పాడగాను పుట్టినప్పడుతుంది గిదే దొడ్డు పాడైతివి. ఒక్కనాడన్నా బక్కగా కాకపోతివి. ఇక నడుము ఎట్లా అంగుతుంది? ఏం కథ? కాదేనే పోతగని ఇంటి చేనోళ్ళు చక్క చక్క పని చేస్తే అచ్చిన పోరగాళ్ళు టక్క టక్క చేస్తారు. ఇక నీకేమో నడుము నొత్తుందేంటిది? చిన్నదేమో మరి అంగుడు దుంకుడు ఆడుతున్నట్టున్నదల్లా. రావనేమో ఏడాంగుతే ఏది నొత్తదో అని అది నిల్చోనే వీకుతాంది. ఇక పోసమనేమో నా అందమేడ ఖరాబ్ అవుతుందని తల కిందికేసింది, సప్పుడేక చూస్తాంది. లచ్చక్క, నేను ఇది కలవనే పడితే ఎందుకు పేరు నాడ పెడతావు? పెద్దది చూడు ఎంత మంచిగా కలుసుకుంటా పోతుందో. అని ఊసి నేర్చుకోర్రి మీరందరూ. ఏందే నువ్వు బాగా మాట్లాడుతున్నావు అక్కడుండి? ఇళ్ళకచ్చి నువ్వు కలుద్దురా, నీకు తెలుస్తుంది. ఎవరికి ఎట్లా వచ్చేది ఉంటే పని అట్లా వస్తుంది. ఊకే ఒకళ్ళని మెచ్చుకొని ఒకళ్ళని దిగజార్చినట్టు మాట్లాడతావు. బిడ్డ, నేనేమంటిదే ఇప్పుడు? వచ్చినప్పడుతుంది పెద్దది మంచిగా చేస్తాంది, పెద్దది మంచిగా కలుపుతాంది, మీరు ఎవ్వరు కలుపుతలేరు అని అనబడితివి. అట్లా ఒకళ్ళని దెప్పి పొడిచినట్టు కాదానే? అయితే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, అది చేసే పని అది చేస్తుంది. నేను ఎంత పని చేసినా పేరుంటదా? నీళ్ళు గైగిదాలుగా ఏమో చేనులనే ముదిరించుకున్నావే. ముసల్దానా అక్కడ పోయి సావుపో. చేసేటోళ్ళను పని చేయనియ్యవు, ఏమో లొల్లిని పుట్టిస్తావు. ఏంటే బిడ్డ గట్లంటావు? నేను లొల్లిని పుట్టించదాని లెక్క కనబడుతున్నానే. అరే నడివే అన్న, గడ చెట్టు కింద కూసోని మునుగుపో. నడువు. వేసుకోర్రి, పనచ్చినాల్లో వేసుకోర్రి. మరి చెయ్యండి నన్నెందుకు రమ్మన్నారు? నువ్వు అంతగానం ఎందుకు ఎగురుతానవే? నువ్వు ఏమున్న చిన్నది పని చేయది పెద్దది ఎత్తది అని ఊకే వెనకేసుకొని అచ్చుడు. నన్ను అంటుర్రని నీకు కోపం వస్తుందా శ్వేత? కాదక్క, మరి నేను చేసే పని నేను చేయనే పడితే ఊకే నన్ను దెప్పి పొడిచినట్టు అనుడు ఎందుకు? పాపమ్మ, నీకేడ పని లేదా? అయ్యో అవలారా బిడ్డలారా, నేనేమంటిదే? నీ అవ్వ, నువ్వు ఉన్న కాడ ఉండవు, లొల్లిలు పుట్టిస్తావు మారానివి. నువ్వు కలుతుపా, నేను పొలంలా ఇగ్గి పారెత్తా మళ్ళా. ఓ నీ మొద్దు మోకాల చెప్పు, నేనేమంటిదే? నీకేదో ఇంత టైం పాస్ అవుతుంది నవ్వుతారని నేను ఈడ ఒరుతా అంటే నన్ను తిట్టి చంపుతారు. నడివే ఇక్కడ అల్లున్నాడ కూసోపోయే కరెంట్ కాడా. మోకమ్మ అండ అత్తమ్మ, నేను ఇంటికి పోతా. నువ్వెందుకు పోతావే ఇంటికి? నాకు ఏర రాదు, నాకే పని రాదు. సరేనా? నేను ఏ పని చేసినా కూడా నా పేరు మీరు ఉంచరు. ఇక ఎవరి పేరైతే పాట పాడుతుర్రో వాళ్ళే ఎత్తరు, వాళ్ళనే పొగుడుకోర్రి. రా పిల్ల శ్వేత, నువ్వు ఉండా పోతా. బాగున్నాడు మామయ్య ఉన్నాడు, మళ్ళా కోపానికి అత్తడే. అయ్యో రావులా, నిన్నేం పొగుడతలేం దాన్నేం పొగుడతలేం, ఇద్దరు సరే సమానం పని చేస్తారు గాని. కానీ ఇక ఎవరిదాన్ని ఏర్పడ్డాక ఎవరిదాన్ని వేసుకోకపోతే నేను ఎప్పటికీ మీ ఎంబడి ఉంటానా? వాళ్ళ కోలు ఇళ్ళ కోలు మీ కోలు వాళ్ళ కోలు అయినాక మిమ్మల్ని ఏరేవడగొడతా. మీరు నన్నేడా సాగనిస్తారు? నడుగు. ఈ నల్లి కుట్లడానికి బాగున్నది. నన్ను పొగుడితే దీనికి బాగా కోపం వస్తున్నట్టున్నది. పని చేయ సాతను కాదు దొంగది. నాకేంది? నన్ను పొగడకు రత్తమ్మ. కలువు కలువు, నువ్వైతే కలువు. అదే కలువు, నీళ్ళు పట్టుకత్తాలకు పేరే ఉంచారు ఏదికైనా. చిన్నది బౌరూపుంది, దీని తగ్గట్టు మా అవ్వ మోపైంది. అల్లుడు, ఇక నేను బతకల్లుడు. ఈ బాయిల దొంకి చెప్తా. ఏమైందత్తా? నిన్నెవలేమన్నారు? ఏం చెప్పాలి అల్లుడు?
ఏం దుంకద్ది ఇక రా అత్త ఇడ కూసుందురా. అల్లుడు నా బిడ్డంతా మనిషి ఏడలేదు. నువ్వన్నా మంచోనివి. అత్త తిన్నావా అంటావు, కూసో అంటావు, ఏం చేస్తానవు అత్త అని అడుగుతావు. ఇక నా బిడ్డనేమో నన్ను తిట్టడానికే మోపైతుంది. అవ్వా నువ్వు అనే మాటలకు నేను తిడతా గాని నువ్వేదనకపోతే నేను ఎందుకు తిడతానే? సప్పుడే కాయడా చెట్టు కింద కూసో. తినే వాళ్ళు అయితాంది వాళ్ళకు నీళ్ళు తాగుతారు కావచ్చు. ఒకసారి నీళ్ళు ఇస్తా. పోష అంగుతలేదు, రామే అంగుతలేదు, నీ చిన్న కోడలు అంగుతలేదు. ఇక నీ పెద్ద కోడలు ఒక్కతే కలుస్తా అయితే అదే జర వాళ్ళను ముడ్లు అంపుమాను. ముడ్లు అంపుతారు అన్ని అంపుతారు కానీ సప్పుడే కూసో. కూసుంటా పోయే నువ్వు ఇన్నే గంట ముచ్చట పెట్టబడితే ఇక పని చేసేటోళ్ళు ఎట్లా చేస్తారే? ఇక వాళ్ళు లేచి నిల్చొని ముచ్చట పెడతారు కావచ్చు. ఇక పని టైం అంతా అయిపోవత్తాంది. ఒక్క రోజు కలిసేది 10 రోజులు కనిపించేటట్టున్నావు. పో ఇల్లు తీసుకుపోతా అని వచ్చిన ఊకే అక్కడ కూసో. ఓ దీని ముఖం మండ. అల్లుడు నేను పని చేసుకోమని చెప్పుతే ఇది నన్నే తిట్టి చంపుతుంది. అయితవైతి అత్త అయితవైతి. ఈ చీకట అయ్యేదాకా పని చేపిస్తారా అల్లా? అందుకే మీకు ఎవ్వరు రారు. నువ్వు బాగానే పని చేసినావువా? అంగి పిత్త వరకే ఆళ్ళాయే. ఇక నువ్వేడగలుగుతివి? సగం సేపు నిలుచుంటివి, సగం సేపు కూసుంటివి. అబ్బో బాగానే పని చేసినావు బా. అబ్బో నర్సి మీ అవ్వతో దేవుడు కట్టమేనే. ఒక్కొక్క ఆడోళ్ళు ఎట్లా పని చేస్తారు ఏంది? ఓర్ నీ అవ్వ నువ్వు ఉడతావానే ఇట్లనే అడుగు నీళ్ళల్లా నూకెత్త మరి ఉడితే నూకెత్తవే. నేను రావాలని నువ్వు చూస్తాను. ఇది ఎప్పుడు చస్తుందా బొక్కెప్పుడు కొరుకుదునా అని. బొక్క కొరుకుతా అని చూస్తానది. ఆ బట్టలేసుడు బంద్ చేయి. నడతా అంటే పిర్రలు అటు ఇటు ఊగుతాన్నాయి. రోత కొడతానవు. ముద్దుగా చీర కట్టుకో. ఓకేనా? నేను చెప్పింది పాలోగా గంతే. ఓ దీని ముసలి మోకాల చెప్పు. చిన్న ముసలిది కాదు ఇది. లచ్చవా ఎటు పోయినవు ఇలా కనిపించకపోతివి? ఆడుకునటానికి వేరా? ఏ మాట? అమ్మా నాన్నలాట ఆడుకోవడానికి వేనా? అమ్మవు నువ్వు మరి నానేవరు? ఊర్లా బొచ్చెడు మంది ఉన్నారు. సిగ్గులేదారా ముసలోడా? ఎట్లా అడిగి పాడైతానో ఎటు వేనవు అని. అయ్యో కనిపించలేదని అడిగినా ఎటు పోయినవు? నీకేమన్నా పనా పాట? సోడబుడ్డి అద్దాలు పెట్టుకొని చెట్టు కింద కూసోని బాత్కలు కొడతావు. మాకు పొలాలున్నాయి, మేం పొలం పనులు వేసుకోవాలి. నువ్వు చేసినవా అవ్వాల దిగి పని? నేను చేస్తానా? నేను సేనుకు సేటును. నేను చెప్పుతే నా కింద బట్టలు ఎత్తరు. నువ్వు లేకపోతే మొత్తం నడవదంటావు. నడవది ఇక పోతానా? మీతోటి ముచ్చట పెట్టుకుంటుంటే ఆడ సాయ పెట్టుకుంటారు. ఇంత మింగుతారు. పో తాగిపో. ఎంత ఎటు వేయవు అని అడుగుతాండు పండ్లోడు. పూర్ణియావా గంత మాట అన్నది ఎవరో మళ్ళీగా. అది తీట ముసల్దని నీకు తెలుసు కదా, ఎందుకు మరి దాన్ని గెలుకుడు? ఓ అట్లా అది మాట్లాడితే గమ్మత అనిపిస్తుందని పిలిస్తే అదేంతో తిట్టుకుంటా పోవట్టే. చూసిర్రా అల్లా నన్ను ఇడిచిపెట్టిర్రు, వచ్చి ఇంట్లో వచ్చిర్రు. ఇక నేనేందన్నా పోని. బిడ్డా ఓ బిడ్డా ఏం పుట్టిందా నీకు ముసల్లారా? ఏంటి నేనేమంటినా నిన్ను? ఏం పుట్టిందే ఎందుకు కొడతానవు? నేనేమంటినే? నన్ను వదిలిపెడితిరి అత్తిరి ఇంట్లో చొత్తిరి. నీకు ఏమైనా భయమైందా? లేకపోతే నిన్నెవడన్నా ఎత్తుకపోతాడు అనుకున్నావా? నన్ను ఎత్తుకపోవాలనే చూస్తున్నావే. నిన్నెవడు ఎత్తుకపోతాడే? నిన్నెవడన్నా ఎత్తుకపోతాడా? గొంతు గట్టి గొరుకుతావు నువ్వు. అసలు ఆడదానివి ఎందుకు పిలుస్తావు? సాయ పెట్టిర్రా అని పెడతారా? ఇక నువ్వు మొత్తం పొద్దంతా పని చేసినావు చేన్లా అని నీకు సాయ పెట్టిపోతారడదా. అయ్యో మీరే చేసిర్రు, నేనేం చేయలేదు గాని. అయితవైతి పోయకుంటావనైతి మీరే రావుపోర్రి. ఇది పని చేసుడు తక్కువ, నా మీద కొరుడు ఎక్కువ. పోయకుంటావనైతి సాయ. అవ్వా ఆ నుండి నడుచుకుంటా వచ్చే వరకు పానమంతా కింది మీద అవుతుంది. అయితే డల్లుగున్నావు. మూన్ వస్తుంది. యా నాకేమో పని చేయరాదట. మీ వదిననే మంచిగా పని చేస్తుందట. అన్నారట్లా మీ అమ్మనుడే ఆ ముసల్దానుడే ఎంత పని చేసినా నా పేరే ఉంచలేరు. మొత్తం మీ వదిననే ఎత్తుందట. అట్లా మాట్లాడుతుర్రు ఇద్దరు. మా బాపమ్మ నాకు సపోర్ట్ ఇయ్యాలి కదా, మీ వదినకే సపోర్ట్ ఇచ్చుడు. మీ వదినకు సపోర్ట్ ఇచ్చే వరకు మీ వదినకు మొత్తం కొమ్ములు నెత్తిరెక్కుతున్నాయి. అయితవైతి పోనీలే. ఏంటిది పోనీలే? రోజు నేను ఎంత పని చేసినా కూడా ఏం చేస్తాంది? చిన్నది ఏం చేస్తలేదు. నేను కూరగాయలు పోస్తానేమో ఆమె వంట చేస్తుంది. నాకు అందరికి వంట గంత పెద్దది చెయ్యరాదని. నేను కోసింది వీక్తాంది, ఆమె ఆడుతాంది, ఆమెనే పెడుతుంది, అన్న కిందికి వస్తాంది. ముసలిదైతే ఇవాళ నా చేన్లా ఇజ్జత్ తీసింది.
మా చిన్నది చిత్రంగిది మొత్తం అంగుతలేదు చేత్తలేదు అని. నేను రేపడుతుంది అస్సలకే చేన్లకు పోను. జాబ్ అయ్యేవాడివి నేనెందుకు పోతా చేన్లకు? సరే తీ పోనీలే. అన్నం తినద్దానే? కద్దు అన్నం నువ్వు తినిపో, నేను అప్పుడే తిన్నా, నాకు అదే అరగలేదు. ఎందుకు ఇప్పుడు ఆళ్ళ మీద అలిగినావా నువ్వు? నేను ఎవరి మీద అలగలేదు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. ఇలా పని బాగా అయింది. సరేలే మరి నేను తినస్తా. తినిపో. అవ్వనొక్క మాట కూడా అనడు కొడుకు. అబ్బా స్నానం చేసేదాకా మనసున పట్టలేదండి. ఇలా ఏమన్నా పని అయిందా? మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారే? ఏం చెప్తారు బిడ్డ? ఏం లేదత్తమ్మా, ఆ జెండు బాము ఏడబెట్టిర్రే, అస్సలకే దొరుకుతలేదు. యో కాళ్ళు బాగా గుంజుతున్నాయి, కాసేపు కాళ్ళకు రాసుకుందామని. మన టీవీని చూసినావా? టీవీ కింద ఒకటి డెస్క్ ఉంటది చూసినావా? ఆ డెస్క్ లా ఉన్నది. అరేది అవరా రాజు, అన్నం తినరా మరి మీరు? తింటాం. అమ్మమ్మకు వేసినవా? దానికి వేయకపోతే దివారు రాకుంటా అప్పుడే తిన్నది అది. మా రాయే లేదారా? దానికి సాతన అయితే లేదట, పన్నది. అయ్యో అన్నం తినదట్నా? అద్దట వదినా. అది ఇంకా బాగా సేపు ఏం పని చేయలేదురా, అక్కడిక్కడ కూసుండుకుంటేనే కాసేపు కలుసుకుంటా వచ్చింది. అబ్బో గదినికే నడుము నొత్తాందట్నా? ఓ అమ్మ, దాని గుణం నువ్వు చిన్నప్పటి నుండి ఉత్తున్నావు కదా, దాని ముంగట ఏమి అనకే అది బగ్గా ఫీల్ అయింది. వదినను మెచ్చుకున్నారట మీరు, దాన్ని మొత్తం తీసి పారేసినట్టు మాట్లాడిరట నువ్వు బా అమ్మమ్మ. ఇక అది బాధపడుతుంది తెలుసా? లతనెందుకు మెచ్చుకున్నారా అంటాంది అన్నయ్య. ఇవాళ పొలం కాడేమో అన్నారట కదా. ఏం లేదు, ఇక నానమ్మ ఒరుడు మీకు తెలుసు కదా శ్రీను. ఆమె ఒర్రింది, ఈమె ఫీల్ అయింది అంతే తప్పించి ఆమెను మేమెందుకంటాం? ఎత్తలేదా మరి? ఎంతో కొంత పని ఎత్తుంది కదా. ఈ ముసల్ది ఎత్తలేదా ఏంది? అది ఏం పని ఎత్తలేదు అన్నట్టు దాన్ని ఊకే దెప్పి పొడుతుందట. ఓ ఇక ఈమె ఫీల్ కాబట్టే. అయితే తీరా ఈ ముసల్దాన్ నోరేమో నేను ఆపలేనాయే, చెప్తారేమో ఈ ముసల్ది ఇనదాయే. ముసల్దానికి గట్టిగా వార్నింగ్ ఇస్తా నేను గాని రమ్మని పోతిందాం. నువ్వు రమ్మంటది. నువ్వెందుకే రమ్మనుడు? కాదు తిరుమందామని. ఆమెకు నీ మీదనే కోపం పెట్టుకుందేమో, నువ్వై వీళ్ళకి తత్తదా? అది నేను ఏమనలేదన్నయ్య. అంటారు నాకు తెలియదా? మా లత ఎన్ని పనులు చేసినా ఏం చేసినా అంతా నా ఒళ్ళే కదా, నా బలగమే కదా అన్నట్టు అది అన్ని మీదేసుకొని ఎత్తది. ఇక మళ్ళా దాని మీదనే ఉల్లుకుంటారు మీరు. ఎవ్వరు గుల్లుకోలేత్తియండి. ఏ ఊకోరా రాజు, వారా తిందుపా. ఎందుకండి అట్లా అంటారు? మరిగా నువ్వు పని చేస్తావు, నిన్ను మెచ్చుకుంటే ఇప్పుడు ఆమెను మెచ్చుకోలేదని ఆమె ఫీల్ కాబట్టే. చూసినవా నీ మీద ఎంత ఉన్నదో? యా తోటి ఆరన్లన్నాక మా ఉంటదండి. యా నేనైతే అస్సలకే పట్టించుకోలేదు. అత్తమ్మ ఈ ముసలవ్వ బొర్రుకుంటారు కానీ నేను సపరేకనే ఉన్నా. సరే ఆడు తినని, తిన్నాక తిందాం. తింటే తినని, లేకపోతే లేదు. నువ్వు ఆమె దగ్గర పోయి అడుగుడు ఎందుకు? సరేలే. అప్పుడే తెల్లారనా? లేచిర్రా లేవలేదా? డోర్ తీసుంది అంటే లేచినట్టున్నారు. చిన్నది లేచినా పెద్దది లేచినా లేకపోతే నా బిడ్డ లేచిందా? ఎవరు లేచిర్రా అనేది నాకెట్లా కనిపించాలి? పుతుకని బయట చల్లుతారు కదా. బిడ్డ, ఓ బిడ్డ లేచినావే? ఏం పుట్టిందా నీకు? అయ్యో బిడ్డ గీతున్నావే? నేను గడ్డ ఎవరో ఉడతారు చల్లుతారా, నేను గడ్డ పిలుస్తానా? ఇప్పుడే లేచేస్తానవా? కాదు నువ్వు కాసేపు అంటే ఏంటే నీకు నిద్ర రాదా? నువ్వు అల్లారం అయిపోయినావు ఇంట్లో. నీ మొత్తుకుడికే అందరూ లేస్తారు. కూసోరా ఏ బిడ్డ, నెత్తినే ఓ పురుగు మెసులుతాంది, కూసో. ఎందుకు అట్లా మొత్తుకుంటావు? నీకు అలవాట అని? అలవాటు కాదు బిడ్డ. ఇక మరి నువ్వు లేచినవా లేవలేదా అని నా బాధ. నేను లేచి మొత్తుకుంటేనే అందరూ లేస్తారాయే. ఆడోళ్ళు పొద్దుగాల లేవ్వాలి, ఆకిట్లా ఊడ్చుకోవాలి, చల్లుకోవాలి, ముగ్గులు పెట్టుకోవాలి. అప్పుడే లచ్చిన దేవత ఉర్రి కత్తది కాదే బిడ్డ. నీకేమో ఏది తెలియదాయే. నాకేది తెలివందే నా కొడుకులు పుట్టిరి, నా కొడుకులు పెద్ద పెరిగి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసిందానే. నువ్వు చేసినావు, నేను చెప్పిన కొద్ది నువ్వు చేసినావు. నేను లేకపోతేనా వాళ్ళు ఎప్పుడో ఎవతినో పట్టుకొని పీకుదురు. సాల్తి ఎవరు ఉడతారు? పెద్దదా చిన్నదా ఊడ్చేది? ఎవరు పెద్దదే ఉడుతుంది, చిన్నది అలిగిందట కాదే నీ మీద నా మీద. నిన్ననేమో చేన్లా అంటివి అనకపోతే ఏందే భయం? ఏమో ఒకరు చేస్తారు వాళ్ళు చూస్తారే. అవ్వకు రాదు పని, దీనికి రాదు. అత్తమ్మ ముగ్గులు పెట్టినవా? మంచిగా ఆకిట్ల నిండా పెట్టాలి ముగ్గులు. నిండా పెట్టిన బాపమ్మ. మీరు ఆరాళ్ళు ఇవ్వలేదా? లేచింది బోలు దొంగతుంది కదా. నీ ఏమనకుర్రే, అది అట్టటిగానే ఫీలింగ్ అవుతుంది. తాను పెద్దదానివి కొంచెం
కొంచెం అర్థం చేసుకో సరేనాయే సరే పో 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 పని మీద పడిపోర్రి మీ అత్తకి ఏం పని లేక కూర్చొని ముచ్చట పెడతది మీ అత్త లెక్క మీరు ముచ్చట పెట్టుకుంటుంటే ఎక్కడ పని అక్కడనే ఉంటది పోర్రి అవ్వా నువ్వు నా ఇజ్జత్ తీయడానికి ఫస్ట్ ఉంటావు కదనే నేను నీ ఇజ్జత్ ఎందుకు ఇస్తాననే బిడ్డ బాంచను అవునే బిడ్డ ఒక్క రోజన్న రాత్రి నా దగ్గర వండవు నీ దగ్గర వంటే నిద్ర పడతాదే కూ 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 అని కీకలేసుకుంటూనే ఉంటావు మరి నువ్వు రాత్రి అంతా నిద్ర పోతావో లేకపోతే నాకు అర్థమే కాదు నిద్ర పోకపోతే ఏం చేస్తా నేను భలే ముచ్చట మాట్లాడతాను బాపు గిట్ల అత్తడో బాపుతోడు ముచ్చట పెట్టుకుంటుంటావు బాపు రోజు అత్తడు నా తలాపు కూసుంటాడు బజ్జోయేలొచ్చి బజ్జోయే అని నన్ను జో కొడతాడు నీకెరకలేదు నువ్వు చెప్తే భయపడతావు పిత్తులు పోసుకుంటావని నేను చెప్పనే బిడ్డు మరి రాత్రి ఒంటెలుకోవడానికి నన్ను ఎందుకు చెప్తావు అట్టినే నువ్వు అత్తవా రావా నీకు ధైర్యం ఉన్నదా లేదా అని పిచ్చిదానా మంచిగానే ఉన్నావు అయ్యా మీరు శనిగిన బనీను వేసుకున్నారు మీకు మంచి బనీను లేదా ఏంది ఉన్నాయి అన్ని ఇక రోజోటి ఎత్తాన కదరా తిరుపతిగా అన్ని శినిగి పాడైతాన్నాయి సరే సరే ఆయన ఆయన వారా బువ్వ అంటుకున్నావా లేదా ఈ బువ్వ నిన్నటిదే ఉంది రాత్రిది ఇక ఇప్పుడు తిన్నా అనుకో మళ్ళీ ఎప్పుడో రాత్రి తింటా మళ్ళీ రాత్రి అండుకుంటా రాత్రి అండుకుంటే పొద్దుగాల అవుతుంది ఇంత మధ్యాహ్నం అవుతుంది ఆగో బాపమ్మ జోరేసింది బాపమ్మ బాపమ్మ ఓ ఏం పుట్టిందిరా నన్ను ఉత్తే పాట పాడబడితివి ఇలా జోరేసినావు బట్టలు ఎడిపోతానావు నేనా కాశీకోతాను నత్తావు ఎందుకు అత్తగాని ఏమైంది అల్లుడు బనీని ఇట్లా నా బిడ్డ ఊరికిందా ఏంది కాదత్తా శినిగింది తిరిగిన బనీని ఎందుకు వేసుకున్నావు మరి నా బిడ్డ ఇట్లా ఊరికిందేమో అని నాకు భయమాయే అది ఊరికినా ఊరుకుతుంది ఎందుకు మీ బిడ్డ ఏమైనా పందా నా బిడ్డను పట్టుకొని పంది అంటావేవరా పంది పిర్రలోడా అగ్గా బలిసిన అది నీకు ఏమిటికి వచ్చినవరా నువ్వు ఇంత పొద్దుగాల ఇంత బువ్వెత్తరా నచ్చవా ఏంది ఎండ తట్టడు తింటావు మళ్ళా నా బిడ్డను పంది అని అంటావు ఇక రాయే నడసావా అయ్యో, నేను ఇప్పుడు అన్నానా ఆగురా అత్త ఏమనలేది ఏమైంది అవ్వా ఓ పందిదానా ఈ డ్రెస్ ఏమిటికి వేసినవే నువ్వు అయ్యో ఏస్తే ఏమైందే నా కోడళ్ళు అత్తమ్మ నీ డ్రెస్సులు ఉన్నాయి కదా వేసుకో వేసుకో అని అన్నారు అందుకే వేసుకున్నా మంచిగా లేనా ఓర్ని అవ్వా ఊర పంది ఉన్నట్టున్నావు చీర్రోత పాడగాను మా బట్టలు ఇప్పిపోయే నా ఇజ్జత్ పోతుంది నీ బిడ్డ సొంటి బట్టలు ఎత్తుందా అని నా ఇజ్జత్ ఇద్దరు పోయే వాళ్ళు నీ ఇజ్జత్ తీసేటోళ్ళు ఊకో నువ్వు నైటీలు వేసుకొని ఊరంతా తిరుగుతే ఏం లేదు గాని ఇక నేను డ్రెస్ వేసే వరకే వచ్చిందా మీ అల్లుడు ఏమంటలేడు నువ్వేమో ఒరి సత్తానవు బిడ్డ ఎట్టున్నావు తెలుసానే దున్నపోతున్నట్టే ఉన్నవే బిడ్డు దున్నపోతన్నా ఇంకా బక్క కొడుతుంది నువ్వు బర్రె ఉన్నవే బిడ్డు ఓ అవ్వా నువ్వు నవ్వకే నేను చెప్తానా నాకు ఇష్టం అనిపించింది నేను వేసుకున్నా అల్లుడు చూసావా నీ భార్య సంగతి ఏం కుయ్యమంటలేవు కుట్టుకోమంటలేవు మంచిగానే ఉంది కదా అత్తమ్మ ఉండనిది ఎటన్నా పోతుందా ఇవాళ ఇంటికాడనేనా ఇప్పు పోరాదే నాకు చూడబుద్ధి అయితే లేదు నువ్వు చూడకపోతే కన్ను మూసుకో నేను వాళ్ళకి చెప్పేదాన్ని ఇప్పుడు అందరూ వచ్చి నాకు చెప్తారే నీ బిడ్డకు బుద్ధి చెప్పు నీ బిడ్డను మంచి బట్టలు వేసుకోమని డ్రెస్సులు ఏం పాడైన డ్రెస్సులు పాడగాను అయ్యా అలా లొల్లొడవదు గాని పైసలు ఇస్తావా 500 నా ఒడ్లు ఎక్కినాయి నీకు ఇప్పుడే ఇమ్మంటానవా ఆగరాదు వారం రోజులు మా దగ్గర ఉండద్దారా పైసలు నేను పైసలు తొందర ఇస్తారు అన్న ఆశకు నేను వచ్చినా లేకపోతే రాకపోదును నీ దగ్గర లేవని చెప్పు ఉన్నప్పుడే ఇద్దు ఆయనకి పడిపోతున్నదా అత్తడు సాయలు తాగుతాడు టిఫిన్లు తింటాడు అన్నం తింటాడు ఆయనకి ఇప్పుడే పైసలు కావాలట నడురా పోడా పైసలు లేవు నువ్వు జర ఆయనక తెచ్చిత్త పోరా ఆ సరే బర్రోడు బర్రె మోకం మండా అత్త అందరినీ అట్లా తిడితే ఊకుంటారా ఊకోపోతే ఏంది నాకు తెక్కలేస్తుంది అరే నీకేం చెప్పిందే మళ్ళా ముద్ద పప్పు కదా చూసినట్టే చూస్తావు అల్లుడేమో సిరిగిన బనీ వేసుకుంటాడు నువ్వేమో చిత్రాల డ్రెస్సులు వేసుకుంటావు నడు 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 చీర కట్టుకోపో నేను గట్టత్త పోయేస్తా పోయే కాడికి పోయే అవ్వా నీ బాంచను వినది నా మాట వినది ఏమండి నేను మంచిగున్నా డ్రెస్ వేసుకుంటే ఆ లడ్డుకేంది సూపర్ మా అవ్వనేమో తిడుతుంది దానికైతే గింత కూడా భయం లేదు ఆమె తిట్టినా నువ్వు పట్టించుకోవద్దు తీయే సరే సరే ఏమైందిరా శ్వేత ఇలా మొత్తం బయటకి వెళ్తలేవు
అన్ని గుంజుతున్నాయి అక్క. అందుకే తినేసచ్చి పడుకున్నా ఇక్కడ. నాకేమో ఎక్కువ పొలం పనులు అలవాటు లేదు. పొలం పనులు చేయకపోతేనేమో అత్తమ్మ సీరియస్ గా అవట్టే. నేను రాను, నాకు చేయరానని చెప్తా అయిపోవు కదా. పెద్దదత్తది చిన్నగా నువ్వు ఇంట్లో ఉంటావా, చేస్తే ఇద్దరు చేయాలి అని అన్నది అత్తమ్మ. అందుకే వచ్చి మెల్లగా చేసిన కదా. నాకు పొలం పనులు చేస్తే చక్కగా మంచిగా ఉండదు అస్సలకే. అవునా, సరే సరేలే. గీడున్నరా అత్తమ్మ, డ్రెస్ వేసుకున్నావా? వాళ్ళున్న వేసుకున్ననే. బాపమ్మ అడిగితే మేమే వేసుకోమన్నామని చెప్పుర్రి. నన్ను తిడతా నీ బట్ట తిప్పుమని. లతున్ను శ్వేత ఇద్దరు వేసుకోమన్నారు. అత్తమ్మ నీకున్నాయి కదా అని అన్నారు. అని అన్నాక సరే సరే తీయని అన్నది. ఇప్పు ఇప్పు అనుకుంటా బయటకు వీకింది. సరే తీ అత్తమ్మ. మంచిగున్నానే నిన్ను డ్రెస్ లా. అచ్చం పందికి దిగేసినట్టుంటది. అబ్బో లడ్డు పంది సూపర్ ఉంది. కూసో అత్తమ్మ. ఏం కూసోవాలే, మనసులో వాటి పాడైతలేదు అని పోతనేమో అందరితోటి ముచ్చట్టు పెట్టుకుంటుండేసరికి పొద్దు కడుతుంది. ఎద్దరిసేపు అటు పోతా అని కాకలేదా అని అందుకని కట్ చేయలే అత్తమ్మ. రేపు ఎత్త అయ్యలే అయ్యా. సరేది ఇద్దరు కలిసి ఏమైనా తినడానికి ఏ పేరు? ఇక ఎప్పుడు తిండి కూరనే. తిని తిని తినియే మొత్తం లంబూరినట్టు ఊరినవు. ఏం చేయమంటావు అత్తమ్మ? ఏం లేకపాయే. మావయ్యనేమైనా తీసుకురమ్మను, చేస్తాం టైం పాసు. ఇద్దరు కలిసి చెయ్యాలే శ్వేత. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అక్కను చెల్లె, చెల్లెను అక్క. మంచిగా కలిసి మెలిసి పనులు చేసుకుంటా ఉండాలి గాని ఒకరు కోపానికి రావద్దు, ఒకరు అలగద్దు. సరేనా? సరే. వరసవ కోడళ్ళు అంటే ఎంత ముద్దుగా కలిసి మెలిసి ఉంటుర్రు అని అనుకోవాలనే. సరేనా? సరే అత్తమ్మ. చెప్తాయి సై. సయ్యారే సయ్యా సయ్యారే, నా కోడళ్ళు నా మాట ఇంటారే. అంతే అంతే. ఆ ముసలోడింత నాశం పెడతాడు. నాది అయిపోయి పాడైంది. నా బిడ్డకు చెప్తేనైతే ఊ అంటలేదు, ఉక్క అంటలేదు. ఉక్కంటది. ఓ శంబయ్య, ఇది ఎక్కడిది? ఏంది ఇది ఎక్కడిది వచ్చింది? అది ఎక్కడిది అని అంటది. ఈ ఊరంతా నాదేనే. ఈ పోరికి నేను తెలియదా ఏంది? నాకు ఈ పోరి తెలియదు. ఓ శంబయ్య, ఇంత పెడతావా నశం? నా దగ్గర లేదు, అయిపోయింది. ఎందుకు బతుకుతానవు నువ్వు? అవు మరి నువ్వెందుకు బతుకుతానవు? మొగల దగ్గర ఉండదా? నీది ఉంచుకుందా? అగ చూడో బౌరూపుల్ది. నేను నశం గురించి అత్తే ఉంచుకున్నవా ఈ ముసల్దాన్ని అని అడుగుతాంది. ఎవ్వతివే నువ్వు? ఏ ఊరే నీది? నాది ఎక్కడిది? ఇదే. ఎట్లన్నవే ఇప్పుడు ముసల్దాన్ని? ఓ లచ్చవా, నీకు చక్కగా తెలుగు రాదిగరా? తాత నీది పోతుందా? ఎటు పోతాందే? తాత దా అంటాంది. అబ్బో ఇది బౌరూపుల్దే. దీనికి ఎందుకు రాదు? తెలుగు మంచిగానే మాట్లాడవైతే దీనికి రాదని అంటారు. ఎవ్వతివే నువ్వు? టికెంట్కలు కోత్తా. అది కొత్తది, ఇది పాతది. ఏందే ఏమో అంటది. ఓ లచ్చవా, ఆమెకు సక్క భాష రాదు. నువ్వు ముసలోడా, నీ గుండు బద్దలు ఎత్తా. నువ్వు ఏమనుకుంటావు? నేనేమంటిని? దానికి అన్నచ్చు గాని నువ్వు అంతా ఎత్తానవు. అబ్బో వీళ్ళంగా ఆగు, అంగోనివిరా నువ్వు ముసలోడా. ఓ తాత. ఆగు. ఆమె నన్ను తిట్టుకుంటా పోవట్టే తాత తాత అని నన్ను అందరితోటి తిట్టియడానికే ఉన్నావు నువ్వు. అయితవే ఓ పిల్లగా, మీ నానమ్మ తాత ఉన్నారా? ఇప్పుడే లేచిపోయారు. ఏంది లేచిపోయారా? ఈ వయసుకు వాళ్ళకేం రోగం పుడుతుందని లేచిపోతారు. కాదు, ఇప్పటిదాకా ఇక్కడ కూర్చున్నారు, ఇప్పుడే ఇంట్లోకి పోయారు అంటానా. ఎందుకు? ఎందుకో గాని ఈడ ఏమిటి కూర్చున్నావు? ఎవరి గురించి చూస్తానవు? నీ గురించే చూస్తానా, నువ్వు వస్తానవని. నాకు లైన్ కొడతానా పిల్లగా? నాకు లైన్ కొట్టు, నువ్వు సీటీ కొట్టు. నేను పడేదాన్ని కాదు. ఏమనుకుంటానవు? లచ్చవని లచ్చవను. ఇక నా ముఖానికి నీకే లైన్ కొట్టాలి. ఆ ముఖం ఎంత అందంగా ఉన్నది, నీదేమో ఎట్లా పాడైంది. అంత సుందరక ముఖం లెక్క. నేను ఎంత చూడసక్కదనం ఉన్నా ఒక అంగి పాయింట్ ఎత్తినంటే మొత్తం మెగాస్టార్ చిరంజీవి ఆడినట్టు ఆడతా. అట్లుంటది నా కథ. ఏమనుకుంటావు? నీకేమంత వయసు లేదు. ఇప్పుడే నేలకు దర్శన సిప్పలెక్క అయిపోతావు. ఈ ముసల్ది రోజు నన్ను వచ్చి ఏదో ఒకటి అనడానికే నా దగ్గరకు వస్తుంది, నాకు తెలుసు. అవునా? అయితే పో ఇంట్లో పో. అలా అబ్బో, ఇది ముసల్ది అంటే ముసల్దే, చిన్న ముసల్ది కాదు.
మనవాడ నన్ను ఆగం చేతివి ఇక దోస్తులు మరి చూసిర్రాల్లా మన వీడియో ఇయ్యాల ఇదే అన్నమాట. మీరు మంచిగా సపోర్ట్ ఇవ్వండి దోస్తులు. సపోర్ట్ ఇచ్చి మంచిగా లైక్స్ కొట్టి హైప్స్ పాయింట్ ఇస్తే మాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించి మీకోసం ఇంకొక వెరైటీగా వీడియోస్ అనేది చేయాలనిపిస్తుంది అన్నమాట. బిడ్డలు ఖచ్చితంగా మన వీడియో చూసినాక లైక్ కొట్టుడు మర్చిపోకుర్రి. మళ్ళీ ఎపిసోడ్ తో మీ ముందు ఉంటా, మిమ్మల్ని నవ్విపిస్తా. ఓకేనా దోస్తులు? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత